రూపాయలతో సినిమా ఏమిట్రా నువ్వు మరీని. వెయ్యేం కర్మం, ఇప్పుడు ఇంకో 3000 కలిసొస్తున్నాయిగా. ఎక్కడినుంచి? మీ మావయ్య నీమీద ప్రేమ కొద్దీ సుబ్బలక్ష్మిని వాడికట్టబెట్టబోతున్నాడు కదూ. సుబ్బలక్ష్మి తండ్రి ఉన్న 3 ఎకరాలలోనూ ఎకరన్నర తెగనమ్మి ఆ 3000 కట్నం పోస్తాట్ట. వాడి మొహం చూసి కాదనుకో, బంగారయ్య చుట్టం కదా, మంచివాడేననే ఉద్దేశంతో. బంగారయ్యకి ఈ సుందరం చెన్నపట్నంలో ఆడే భాగోతం తెలీదు. వాడేది చెబితే అదే. బంగారయ్య అనుకోవడం మందుల కంపెనీలో మేనేజరని. వీడు బావుంది, 3000 మాత్రం వీడేం చేస్తాడు మద్రాసులో. సినీబాయ్ నాకు చక్కగా బోధపరిచాడులే. 1000 చాలట, అంతకన్నా ఎక్కువున్నా అవతల పారేస్తాట. ఏం లేదు, ఈ 1000 పెట్టిగో సినిమా పేపరు పెడతాడట. అక్కడ్నించి బ్రిటిష్ టెక్నిక్ ప్రకారం నిర్వాకం చేసి ఓ ప్రొడ్యూసర్ని, ఓ తారకేశ్వరిని, ఓ తారకాసురుణ్ణి మంచి చేసుకుంటాట. ఈలోగా సుందరంగాడేమో దాంటో వెండితెరకో విషాదగాథ, వెలుగు దివ్వె అని హెడ్డింగులు పెట్టి ఏకటాకీని కథలు గుప్పించేసి సినేరియోలు రాసేస్తుంటాడట. పాటలు అవి ఇప్పటికే 3000 రాసిపడేశాట. నవ్వేవి, ఏడిచేవి, గుర్రబండిలో కూచుని పాడేవి. ఎవడో వచ్చి సినిమా తీస్తానంటాడు. అమాంతం దానికి పాటలు సుందరం రాస్తాడు. సినీబాయ్ గాడు వీలైతే పేరు మార్చుకుని హీరోగాని లేక సైడు హీరోగాని వేస్తాడట. పెద్ద ప్లానే. ఇదేం పెద్ద ఇంకా ఉంది. ఇలా కొద్ది మొత్తంలో పెట్టిన సినిమా పత్రికని మెల్లగా ఇంగ్లీషులోకి మార్చేసి అక్కడినుంచి అవర్ ఆంధ్ర, అవర్ సౌత్ ఇండియా, అవర్ ఇండియా, అవరేషియా, అవర్ యురేషియా అంటూ మెట్టు ఎక్కించేసి అవర్ వరల్డు, చివరికి అవర్ యూనివర్స్ అనే పేరుతో పెద్ద పేపరుగా చేసేస్తాడు. అప్పటికి చంద్ర, అంగారక, శుక్ర నాకు పేర్లు రావు మొదలైన అన్ని గోళాలలో అమెరికా వాళ్ళు ఇళ్ళు గట్రా కట్టి విమాన సర్వీసు వేస్తారట. వీడు అప్పటినుంచి ప్లానెట్కు ఎడిషన్ చొప్పున వేస్తాట. బావులే ఐడియా, ఫస్టుగా ఉంది. నువ్విప్పుడే షేర్లు కొనుక్కో. ఇందాకే కొన్నాగా పావలా అర్ధనా షేరు. ఈసరయ్య హోటల్లో కాఫీ తాగాంలే. అమాంతం వాడి పర్సు పోయిందన్నాడు. పర్సు పోయినా బాధలేదుగాని సిగరెట్ పెట్టి మధ్యవజ్రం పొదిగిన వెండికేసు 20 సిగరెట్లతో పోయిందన్నాడు. బాధపడిపోయాడు. సరే, నేనే పావలా చెల్లించి డక్కను పెట్టి కొనిచ్చా. మా వెంచర్లో ఇదే మీ షేరనుకోండి బ్రదర్ అనేశాడు. ఫెల్ఫెళ నవ్వి నా భుజం బద్దలు కొట్టేశాడు. రామారావు విరగబడి నవ్వాడు. ఇంకో తమాషారోయ్, మన ఈసరయ్య హోటలు గోడమీద చామాలమ్మ పిడకలు కొడుతుంటే చూసి పెదవి విరిచి పూర్ ఇండియా అని జాలిపడ్డాడురా. ప్రశ్న చిహ్నం డబుల్ కొటేషన్. అసలు వాడికి ఇండియా అంటే చిన్నప్పటినుంచి నచ్చదట. 10 ఇక్కడ నైట్ క్లబ్బులు లేవుట, టెలివిజన్లు లేవుట, బాల్ డాన్సులు దేశవాళీ రకంట. ఈ సినీబాయ్ గాడు అమెరికాగాని వెళ్ళొచ్చాడేమిట్రా? వీడు వెళ్ళలేదు, కాని వీడి మావయ్య డియరెస్టు ఫ్రెండు వెళ్ళొచ్చాట. వాళ్ల మావయ్య స్వగ్రామం ఈజిప్టుట. అంటే చాలా రోజుల్నుంచి ఈజిప్టులో ఉంటున్నట్ట. అక్కడ ఆయనకి ఓ ఫ్రెండు. ఆ ఫ్రెండు అమెరికాలో అన్నీ చూసొచ్చాడు. ఆ గోరోజనం యావత్తూ వీడికి అంటుకుంది. అందుకని సివిలైజ్ కాదు, ఇండియాలో ఏం లేదు అన్నాడు. వాడి బొంద ఉందట అన్నాడు. ఇక్కడేముందండి నా బొంద అని. ఇండియా వాడే. ఇంతకీ వాడిలా అమాంతం ఊడిపడ్డదెందుకు? సుందరం వాడికి ఒట్టేసి వచ్చాట. 3 రోజుల్లో 1000 రూపాయలు పట్టుకు చక్కావస్తానని. అక్కడ అప్పుల వాళ్లు పీక్కు తిన్నారు. 3 కాదుగదా 4 రోజులైనా వీడు రాలేదుట. ఇలా అయితే ప్రోగ్రాంలు దెబ్బతినవా? ఇదేం ఇంకోటా సినిమా పరిశ్రమ అవంటా అనుకుని దగ్గరుండి తీసి కెడదామని ఈయనగారు సామానేదో తాకట్టు పెట్టి కటాకటీగా డబ్బులుచ్చుకుని ఇక్కడ దిగాడు. ఇంక ఇద్దరూ కలిసి నిర్వాకం చేస్తారు. జగన్నాథంగారికిదంతా తెలిస్తే డబుల్ కొటేషన్ పాయింట్ కొంపలంటుకున్నాయే. అటు సూర్యుడిటు తిరిగినా ఆయన పిల్లనివ్వడు. ఓరే అన్నట్టు అటు సూర్యుడిటు తిరిగాడు రోయ్. చీకటి పడొస్తోంది, వెళ్ళాలి. ఏవిట్రా ఆ రాచకార్యం? ఊళ్ళోకి పెద్ద మనుషులొచ్చారని చెప్పలేదు, వాళ్లని సత్కరించవద్దు మరి అన్నాడు వీర్రాజు. అవును, పెద్ద మనుషులన్నావు, ఏమీ చెప్పనేలేదు. మధ్యన నీ వెధవ సాళ్ళు కబుర్లు చెప్పావు. రాజు కోపం వచ్చింది. నీ నా పెళ్ళి గురించి మాట్లాడితే వెధవ గోలంటావా? సారీ సరే కాని చెప్పు. ఎవరొచ్చారు? ఎవరేమిటి? సుబ్బిశెట్టి కాంట్రాక్టరు మావా? గవర్రాజు దిగారు. వీళ్లకే మీ మావా? మరియు ఇంకా మొగదక్షత, డబ్బు బాకీ. 3 ముక్కలాట మజా. ఎందుకొచ్చారు? ఎల్లుండే కదరా రామాలయం కట్టించే పెద్ద మనిషి ఎన్నికలు. మీ మావయ్యకి ఓటీయమని వీళ్లు ప్రాపగాండా చేస్తారు. 4000 రూపాయల రామమందిరం కట్టడానికి ఇంత గొడవట్రా అన్నాడు రామారావు ఆశ్చర్యంగా. ఏం చేదా ఏమిటి? 1, 2, 3, 4000. మీ మావ గెలిస్తే గుడికట్టించే కాంట్రాక్టు తను బాకీ ఉన్న బస్తీ కాంట్రాక్టరికిస్తాడు, బాకీ చెల్లగొట్టేస్తాడు వాడు. ఇక మిగిలేదేమిటి? నీ తలకాయ. నీకు ఇంజనీరింగు సంగతి తెలీదు.
అందుకే సీత నిన్ను వట్టి దద్దమ్మ, మఫ్ మరియు వాజమ్మ అంది. కంట్రాక్టరు బాబు రామమందిరాన్ని 1000 రూపాయల్లో కట్టిపారేస్తాడు. వాడి దగ్గరున్న డొక్కు సరుకు మన ఊరి మట్టి పెళ్లలు కలిపేసి 2000 పైచిలుకు మిగులు చేదా ఏసున్నా. అయ్య బాబోయ్, అది సరే, మావాడు గెలిస్తే కాంట్రాక్టరు బాగుపడ్డం, ప్రజలు మోసపోవడం అటుంచు. నా సంగతేవిట్రా? ఆ కరణంగారు మావయ్యకు ఓట్లు వేయిస్తే గెలిచిన మర్నాడే పెళ్లి చేయించమంటాడు కాబోలు తన కూతురికి నాకు. హే భగవాన్, అలా చూస్తావేమిటయ్యా? నీ కళ్ళెదురుగా ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తారురా? కాస్త పాపం పుణ్యం దేవుడు దెయ్యం ఆలోచించి భయపడేవాళ్లని దేవుడైనా మందలించి బాగుచేస్తాడు. మొహం ఎదటే ఘోరాలు చేసి బరితెగిస్తుంటే నివ్వెరబోయి చూస్తున్నాడు. మొండివాణ్ణి రాజేం చేస్తారు? బావుంది. జనం, మతం, పుణ్యం, పాపం వదిలేసి మా మావయ్య సంగతి చూద్దాం. ఓరేయ్ రాజా, ఒక్కటి తోస్తోందిరా. దొంగరాముడికి జీతం ఇచ్చినందుకు ఇక్కడ వాడు పనికి రావచ్చు. ఈ పెద్ద మనుషుల్ని మెత్తగా తన్ని తగిలెయ్యమందాం. చవటలా ఆలోచించావురా? వాళ్లని పబ్లికుని అవమానిస్తే డేంజరు. చూడు, ఇది కార్తీకమాసం, పై నెలలో పంటలు కోస్తారు, తిండి గింజలు అమ్ముకోవాలి. సుబ్బిశెట్టి ఈ మాటు చాలా ధాన్యం కొంటాడు మన ఊళ్ళో. ఎక్కడో టెండర్లు తెచ్చుకున్నాడు శెట్టి. మనం కనుక తన్నించినట్లు తెలిస్తే కసికొద్దీ ఇక్కడ మానేసి ఇంకో చోట కొంటాడు. ఉత్తపుణ్యానికి మనం పాడు పనులు చెయ్యొద్దు. నే చెప్పేది విను. పెద్ద మనుషులు ముగ్గురూ ఇందాక పొరుగురెళ్లారు. వాళ్ళు ఇంకా సేపటికి తిరిగొస్తారు. కాలవొడ్డున దొంగరాముణ్ణి, భీముడిని పెట్టి అక్కడక్కడే అటకాయించి డబాయించి బస్తీకి తరవమని చెప్పి పంపాలే. నీకన్న తెలివైనవాణ్ణే. సంతోషించాం కాని చీకటి పడుతోంది. పోదాం లే, కరణం గారింటికెళ్ళాలి. 10 మా బామ్మకి ఉసిరికాయ పచ్చడి కావాలి. ఏ రోయ్, రోజూ ఓ పచ్చడి కావాలంటూ వెడితే కరణంగారు అనుమానపడి తంతాడు. రోయ్, తంతేనేంరా, సీత మన పిల్లాయే, పైగా అమరప్రేమ, ఇలాంటివి ఖాతరు చెయ్యదు. మెల్లిగా మాట్లాడరా, చెవులకి గోడలు మొలుస్తాయి. గోడలు కాదు, మేడలు మొలిచినా ఐ డోంట్ కేర్. నాకు ఖాతరు లేదు పారు. గబుక్కున ఆగిపోయాడు. రామారావు నివ్వెరపోయి క్షణంపాటు చూసి మెల్లిగా తిరిగాడు. సుందర్రావు నించున్నాడు. వెనకాల ఆడుకుంటున్న లైలా మజ్నాల మధ్య దిగిన లైలా తండ్రికి మళ్ళే మాటా మంతి. వీర్రాజు ఎందుకైనా మంచిదని ముందుకి జరిగి గిర్రున తిరిగి సుందరం వంక చూశాడు. సుందరం ఆజానుబాహుడు. పాల్ రాబ్సన్ గొంతుక. గోడలకి చెవులే కాదు, మనుషులు కూడా మొలుస్తారు తెలుసా? అన్నాడు గంభీరంగా నడ్డిమీద చేతులు వేసుకుని అపరాధ పరిశోధకుడు అజయ్ బాబు ఫోజులో. రామారావు, వీర్రాజు మాట్లాడలేదు. లేచి నించున్నారు ఇంటికెళ్లబోతున్నట్టు. 50 ఆగారు. సుందరం వీర్రాజు దగ్గరకొచ్చాడు. గూట్లో దువ్వెన తీసుకున్న పద్ధతిగా వీర్రాజు జేబులో ఉన్న ప్రేమలేఖ తీసుకున్నాడు హుందాగా. ఏ అన్నాడు వీర్రాజు. రామారావు కొంచెం ధైర్యం తెచ్చుకునే, ఇదేం సినిమాలో వేషం వేసినట్టు కాదు. ఆ ఉత్తరం ఇచ్చెయ్యి, లేకపోతే మా వీధికిరా, తన్నిస్తా అన్నాడు. సుందరం గంభీరంగా నవ్వాడు. సినిమా వేషంలాగా కనుబొమలు పైకెత్తాడు. పెదిమలు వంకర తిప్పాడు. వీడిశారు. మీ సంగతంతా వినేశా. దొంగరాముడిచేత సుబ్బిశెట్టి వాళ్లని తన్నించింది మీరేనని అందరికీ చెప్పేసి శెట్టికి కూడా చెప్తా. శెట్టి ఇక్కడి ధాన్యం కొనడు, రైతులంతా మిమ్మల్ని చితక్కొట్టేస్తారు అన్నాడు సావకాశంగా. వీర్రాజు తలగోక్కుని తిప్పలు పడుతున్నాడు, ఏదో జ్ఞాపకం చేసుకోడానికి. రామారావు తలవంచుకున్నాడు. సుందర్రావు ధైర్యం ద్విగుణీకృతమైంది. పైగా సీత రాసిన ఉత్తరం నలుగురికీ చూపిస్తా. కరణంగారు, ఆయన మనుషులు నిన్ను తంతారు, ఇంథా రైతులు కాకుండా. రామారావు కొంచెం ఆలోచించాడు. సుందరంగారు, మీరు వెధవేషాలేస్తే మీ ఫ్రెండు సినీబాయ్ గారు చెప్పిందంతా అందరికీ చెప్పేస్తా. మీకు కుదిరిన సంబంధం చెడకొడతా అన్నాడు మర్యాదగా. ఏడిశారులెండి రామారావుగారు, మీ ఆశ అదే అని నాకు తెలుసుగాని. తాంబూలాలు ఇచ్చుకున్నాం, ఇక మీరు చేసేది ఏం లేదు. సినీబాయ్ని నేను ఊరి చివరే కలుసుకుని పంపేశా. మీ మాటలు ఎవరూ నమ్మరు అన్నాడు సుందరం సాదాగా. రామారావుకి బిక్క మొహం పడింది. రైలు ఛార్జీలెక్కడివి అన్నాడు వీర్రాజు కుతూహలం కొద్దీ. వీర్రాజుగారు, మీరు పరమ రౌడీలు. ఊళ్ళోకి పెద్ద మనిషి వస్తే వాడిని బెల్లించి రహస్యాలు చెప్పించడం పెద్ద మనుషుల పనికాదు. నాకు కల్చర్ ఉంది కాబట్టి ఊరుకున్నాగాని, లేకపోతే ఈపాటికి మిమ్మల్ని చావకొట్టేవాణ్ణి. రామారావుకి ఒళ్ళు మండిపోయింది. అండీ ఎందుకండి? అండీ బండిని ఓ పక్క తిట్టిపోస్తూ మళ్ళీ అండీ ఎందుకు? కొట్టండి. ఏ మాత్రం కొడతారో బెదిరిస్తున్నారు అన్నాడు ఉరుముతూ. రామారావు గారు, మీరు నాతో ఓడిపోయారు. మీ మీద కోపం లేదు నాకు, మీరేమన్నా ఊరుకుంటా. అట్టే ఎక్కువ మాట్లాడితే నిజంగా తంతా. నాకు వంట్లో చాలా బలం, చెన్నపట్టణంలో పలుకుబడి ఉన్నాయి. అందుకని పూర్తిగా తగ్గిపోండి. నేను మాట్లాడేది వీర్రాజుగారితోనే. ఆయన నా కథ దండోరా వేస్తామంటున్నాడు. ఏమయ్యా చేస్తావా? నీ ఉత్తరం బయటపెట్టేస్తా, జాగ్రత్త.
నోరు మెదిపావంటే అవతల నుంచి మీరు మాట్లాడినదంతా విన్నా జాగ్రత్త. ఏవయ్యోయ్ సుందర్రావ్, మిడిసిపడిపోతున్నావ్, తెల్లారేసరికి నిన్నేం చేస్తానో చూడు అన్నాడు రామారావు కర్కశంగా. వీర్రాజు ఇంకా బుర్రగోక్కుంటున్నాడు సుందరం వంక చూస్తూ. సుందరం ఓ చూపు విసిరాడు. ఎందుకోయ్ నా వంక అలా మిటకరించి చూస్తావ్, తెగులు తగిలిన కోడిలా అన్నాడు. ఆ యురేకా, కోడి కోడి అని ఒక్క గెంతువేశాడు వీర్రాజు. దీపం వెలిగించిన ధైర్యసాహసాలతో ఉత్సాహంతో వీర్రాజు భౌతిక శరీరం ఆపాదమస్తకం నిండిపోయింది. దాంతో రక్తానికి చోటులేక తన్నుకుంది. అందుకని వీర్రాజు తాగిన కోతిలా ఆడిపోయాడు. సుందరం నివ్వెరబోయి నోరు తెరిచాడు. వీర్రాజు అమాంతం ఆంజనేయుడవడం చూసి ధైర్యం చిక్కబట్టుకుని కొంచెం డబాయించాడు. ఈ వెధవ్వేషాలు నా దగ్గర కుదరవు. నేను సినీఛాయిలాగా మోసపోయేవాడిని గాను. ఈ ఉత్తరం అందరికీ చూపించేసి దొంగ రాముడిచేత పెద్ద మనుషుల్ని తన్నించారని దండోరా వేసి కానిస్టేబుల్ని తీసుకురావడం చేసి తీరతా తప్పదు అంటూ వీర్రాజు కొంచెం కుదుటపడి శత్రు సంహారానికుపక్రమించాడు. రాముడు వీడెంత ఖలుడురా, పల్లెటూరి వారిని మోసం చేసి సినిమా వెలిగిస్తాట్టపట్నంలో హున్ అన్నాడు. సినిమా కాదు, టెలివిజన్ తీయమను. మనకెందుగ్గాని సుబ్బలక్ష్మి నాన్నకి టోకరా ఇచ్చాడురా, తప్పు కాదు అని కూడా అన్నాడు. ఇంకా ఇలా అన్నాడు. ఆన్ తప్పు కాదు, పైగా ఇటు సీతకి ఉత్తరాలు రాస్తాడు. హన్న గోపాలకుష్టుడనుకున్నాడు కాబోసు. రామారావుకి వీర్రాజు ధోరణి చూస్తే కొంచెం ధైర్యం చిక్కింది. మరే వీళ్లంతా గోపికలనుకున్నాడు కావును అన్నాడు. మరే మనమంతా లేమనుకున్నాడు కాబోలు. అవునవును, ఉన్నా చవటచవటలం అనుకున్నాడు కామోసు. సుందర్రావుకిదేమీ అంతుబట్టలేదు. అనుమానంతో మెడ టకాటక ఎడాపెడా తిప్పేసే ఇద్దరినీ చూస్తూ ఇద్దరి మాటలు వింటున్నాడు టెన్నిస్ ప్రేక్షకుడిలా. వెధవా అన్నాడు వీర్రాజు. చవట అన్నాడు రామారావు పుంజుకుని సుందరం వంక చూస్తూ. మరియు గాండర్ డబుల్ కొటేషన్ మాన్ ఉమన్ చై ఓరే రాజా ఆగు, మనం గ్రామరు చదివేస్తున్నాం. ఏమిటిదంతా, మిమ్మల్ని గుడిగోపురం మీదకి విసిరేస్తా అన్నాడు సుందరం. దుర్మార్గుడు అన్నాడు వీర్రాజు. దుర్జనుడు అన్నాడు రామారావు. దుష్టుడు, దుర్మతి. తర్వాత ఇద్దరికీ తెలుగు మాటలు జ్ఞాపకం రాలేదు. అన్ ఖలుడు అన్నాడు వీర్రాజు. మరే ఖలుడు అన్నాడు రామారావు. ఓరేయ్ రాముడు, నీకు ఖలుడు పద్యం వచ్చురా? వీ ఖలుడురా, అదే ఖలునకు నిలువెల్ల విషము. మొదలు జ్ఞాపకం లేదు, సుమతి అని చివరనొస్తుంది. సుందరానికి జ్ఞాపకం ఉంది, కానీ చెప్పలేదు. వీర్రాజుకి కొంచెం జ్ఞాపకం వచ్చింది. తలనుండు విషము ఫణికిని వెలయంగా డడ్డదచ్చానాన. చివరని ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతి గదరా రావుడు అన్నాడు. మరే నిలువెల్ల విషము ఖలుడెంత పవర్ఫుల్లో తెలుసా? ఆ మధ్య ఓ ఖలుణ్ణి ఓతేలు ఖలుడన్న సంగతి తెలియక కుట్టిందిట. అంతే ఖలునకు నిలువెల్ల విషముగదు. ఠారున చచ్చింది. అలాగే ఓ పాము, ఇంకా అలాగే నల్లులు, దోమలు. వీర్రాజు జ్ఞాపకం ఉంచుకోరోయ్, సినిమా హాలులో నల్లులు సమృద్ధిగా ఉండడం లేదు ఈ మధ్య. మ్యాటినీకి వదిలిన నల్లులు 6 గంటలాటకల్లా చస్తున్నాయట. ఎందుకో తెలియక ఇన్నాళ్ళూ గిలగిల్లాడా. ఈ పాడుపన్లు చేసేవాళ్లు, కొంపలు తీసేవాళ్లు, బ్లాక్ మార్కెట్ చేసేవాళ్లు మతిస్థిమితం కోసం అని అస్తమాను సినిమాల కడుతున్నారు. ఆ నల్లులు తెలియక వాళ్లని కుట్టి అమాంతం చస్తున్నాయి. 3 విల్లేనా రాయకుండా అలాగే రిసెర్చి బుక్కులో రాసుకుందువుగానిలే. ఓరేయ్ రాముడు, దోమల గురించి కూడా ఓ పుస్తకం రాయరా. బంగారయ్య గారింటి దగ్గర ఇప్పుడు కాగడా వేసి వెతికినా దోమల్లేవుట. నీలాటిరేవులోనూ రచ్చబండ దగ్గర ఇదే చెప్పుకు విస్తుపోతున్నారు ఆబాలగోపాలం. దోమలు ఎందుకు లేవో తెలుసా? వీడు, ఈ ఖలుడు అయిన సుందరంగాడు అక్కడ పడుకుంటున్నాడుగా. అమాయకపు దోమలు ముందు వెనకా చూసుకోకుండా గుర్రలమంద గోతిలో దూకినట్లు వీడిమీద పడి కుట్టేశాయి. ఠారున మరణించాయి. హయ్యబాబోయ్ అన్నాడు రామారావు. తరువాత ఇద్దరికీ ఏం మాట్లాడాలో తోచలేదు. సుందరం ఉగ్రనరసింహంలా ఉన్నాడు. మాటలన్నీ పూర్తవగానే తన్నేవాడిలా కనబడ్డాడు. పళ్ళు పటపట కొరుకుతున్నాడు. మాటలవగానే అమాంతం వీర్రాజు కాలరు పట్టుకున్నాడు. ఎందుకు నన్నిలా అన్నావ్? నిన్నిప్పుడు చావబాది డొక్క చీల్చి డోలుకట్టేసిన పాపం ఉందా? రామారావుకి జ్ఞానోదయం అయింది. నిజమే, ఎందుకు వీణ్ణిలా చెడతిట్టినట్టు? ఏ ఆసరా చూసుకుని? వీర్రాజు పేలుతుంటే తనూ పుంజుకున్నాడు. ఇప్పుడు గ్రంథం ముదిరింది. వీర్రాజుకి మాత్రం ఒక ఆసరా ఉంది. అది చూసుకునే ఇంత స్వేచ్ఛగా తిట్టాడు. తీరా సుందరం కాలపట్టుకునేటప్పటికి అది కాస్త మర్చిపోయాడు. వీర్రాజు బిక్క మొహం పెట్టి బాధగా చూచాడు సుందరం వంక. రామారావు కొంచెం ఆలోచించాడు. ఏవండోయ్ సుందర్రావుగారు, మనం గుడి వెనక్కెళ్ళి పోట్లాడుకుందాం రండి. జనం వచ్చే వేళయింది అన్నాడు అనకువగా. సుందరం వినిపించుకోలేదు. వీర్రాజు కాలరు పట్టు బిగించాడు. చెప్పు, ఎందుకలా చూస్తావు తెగులు తగిలిన కోడిలాగా అన్నాడు. వీర్రాజుకి మళ్ళీ ఆంజనేయుడంత బలం వచ్చింది. కోడి
పకోడీ అన్నాడు. ఒకసారి గింజుకుని సుందరం పట్టు విదిలించుకున్నాడు. రెండడుగులు వెనక్కి వేశాడు. కాలరు మడత సర్దుకున్నాడు. ఆ తరువాత చేతులు కట్టుకుని గంభీరంగా నోటి ఆగ్నేయమూల నుంచి చిన్న నవ్వు నవ్వుతూ నించున్నాడు. సుందరం ఓ అడుగు ముందర వేశాడు. వీర్రాజు చలించలేదు. ఆగరా పకోడీ ఆగాగు అన్నాడు. అంతే సుందరం బాలనాగమ్మ కథలో బాలవర్తిరాజు తండ్రిలా రాతిబొమ్మ అయిపోయాడు. వీర్రాజు సగర్వంగా నవ్వాడు. రామారావు విస్తుపోయాడు. ముక్కుమీద వేలు వేసుకుని హున్ అన్నాడు. వీర్రాజు తన కాలుని బొటనవేలు చూపుడు వేలు మధ్య ఇస్త్రీ చేస్తూ జూలు సవరించుకుంటూ పకోడీ కథంతా నాకు తెలుసులేవోయ్. పకోడీల ముసలి దాని తమ్ముడు మా ఇంటికొచ్చారు హున్ అన్నాడు. పకోడీ ఏమిటి? పకోడి గికోడిని అన్నాడు సుందరం. అప్పటికే అతను గాలితీసిన బుడగలాగా, పాడుపడిన కొంపలాగా, పిల్లలు లేని ఇల్లులా, గుడిలేని ఊరులా కళావిహీనవదనుడైపోయాడు. జబ్బుపడి పద్యం పుచ్చుకోబోతున్న వాడిలా మొహం వేలవేశాడు. వీర్రాజు గాంభీర్యం వహించాడు. నాకు నీ పకోడి వ్యవహారమంతా తెలుసు, కంట తావచ్చు. ముసలమ్మని తెచ్చా. వెధవ్వేషాలేస్తావో మాంతావో చెప్పు. పశ్చాత్తప్తుడైన భూనీకోరులా తలవంచుకుని వెయ్యను అన్నాడు సుందరం. ఏమిటి వెయ్యవు? వెధవ్వేషాలు. వెధవ్వేషాలు ఏం చెయ్యవ్? వెధవ్వేషాలు వెయ్యను. ఎప్పుడు? ఇంకెప్పుడూను. మరేం చేస్తావు? మీరు చెప్పండి. అయితే ఆ ఉత్తరం ఇలా ఇచ్చెయ్యి. సుందరం బహుమర్యాదగా ఇచ్చేశాడు. కూర్చో అన్నాడు వీర్రాజు. సుందరం కూర్చున్నాడు. వీర్రాజు కూడా కూర్చున్నాడు. సుందరం నువ్వు మంచివాడివని నాకు తెలుసు. నువ్వు చెడిపోతే నాకు పోయిందేం లేదు. కాని హఠాత్తుగా ఊడిపడి ఇక్కడ నీ పని కానిచ్చుకోడానికి రాజకీయాలు తయారుచేసి మాకు ఆటంకం వచ్చావు. అందుకని ఇంత గొడవ. నిజమే. తప్పే. తప్పు ఒప్పు మనం కాదు చెప్పేది. అవును, మనం కాదు చెప్పేది. నిజం దేవుడు చూస్తాడు. నే చెప్పేదొకటుంది. మనం శత్రుత్వం వదులుకుందాం. నువ్వు సుబ్బలక్ష్మి మీద ఆశ వదులుకో. మనం స్నేహితులవుదాం. నీకు శక్తుంటే మీ బంగారయ్య దగ్గర 1000 కాదు 10,000 తీసుకో. 1 కాదు 10 సినిమాలు తీయి. అది నీ ఇష్టం. నీవి గాలిమేడలో గట్టిమేడలో నీకే తెలియాలి. నీ ఇష్టం. ఎటొచ్చి కల్లబొల్లి కబుర్లాడి వెధవ్వేషాలు వెయ్యకు. కాదులెండి అన్నాడు సుందరం తలవంచుకుని. ఏమిటి కాదు? నేను సినిమాలు తీయదలచుకోలేదు. 10 నాటకాలాడిస్తావా? చచ్చిన పాముని ఇంకా పొడవకురా రాజా అన్నాడు రామారావు కలుగజేసుకుని. అంతలోకే నాలిక్కరుచుకున్నాడు తేలిగ్గా, తప్పు గ్రహించుకుని. మసక చీకట్లో సుందరానికది కనపడలేదు. వీర్రాజుకి మాత్రం వినయంగా జవాబిచ్చాడు సుందరం. అది కాదండి సినీబాయ్ నాకు టోకరా ఇచ్చాడండి అన్నాడు. బ్రదర్, ఇంక నువ్వు నన్ను అండి గిండి అనక్కర్లే. ఏమూ అను చాలు. మనం ఫ్రెండ్స్ అయిపోయాం. సుందరం సంతోషపడిపోయాడు. ఇందాక మీరు కలుడన్నారే అది సరిగ్గా వాడికి సరిపోతుంది సినీబాయికి. ఏం చేశాడేమిటి? మీరు నా సంగతి సూచనగా చెప్పారట. డబ్బు చులాగ్గా రాదని. దాంతోటి వాడు నా కనుమరుగున ఈ ఊళ్ళో దీపం వంటి కుర్రాడికి టోపీ వేసి మద్రాసు ప్రయాణం కట్టించాడండి. పైగా ఈ సంగతేం చెప్పకుండా నా దగ్గర రైలు ఛార్జీలు వడేసి పుచ్చుకున్నాడండి. ఊరు పొలిమేరలో చూదును కదా ఆ అబ్బాయి నాయుడు గారబ్బాయి, ట్రంకు పెట్టెతో సహా అక్కడున్నాడు. నిల్లీసి అడిగితే నిజం బయటపడింది. అక్కడి పెద్దవాళ్లతో బేరాలాడి ఆపైన మళ్ళీ ఇంటికొచ్చి నాయుడిగారి చేత సినిమాకి పెట్టుబడి పెట్టిస్తాటండి ఆ కుర్రాడు చాలా ధీమాగా చెప్పాడు. సరే, కథ విని వీరా సినీబాయ్, అయితే నేను వస్తా. ఇక్కడ డబ్బు సాధ్యపడేటట్టు లేదు. నాయుడి గారబ్బాయి ఎలాగా పేపరు పెడతాడు కదా, ఎలాగా ఫిలిం తీస్తాడు కదా. నేను ఆ పేపరులోనూ ఆ సినిమాకి కథ అదీ రాస్తానన్నా. ఆ పళాన వాడు నన్ను పురుగుని చూసినట్టు చూసి, పురుగు నవ్వినట్టు నవ్వి, చెన్నపట్నంలో మాకు కవులే తక్కువయ్యారా? పైగా నేను లేనా, నీకన్నా బాగా రాస్తా అంటూ. నీ మొహం, నువ్వేం రాస్తావ్ అన్నాడండి. వాడే ఆ నోటితోనే కిందటివారం నన్ను నా కవిత్వాన్ని తెగ పొగిడాడండి. బావుంది అన్నాడు వీర్రాజు నిట్టూర్చి. నేను మళ్ళా మద్రాసెళ్ళినా ఉద్యోగంలో నేను చేరదలచుకున్నానండి. అక్కడ ఉద్యోగం ఉందా మీకు? అన్నాడు రామారావు. మందుల కంపెనీలో సేల్సుమెన్ని. 150 ఇస్తారు. బ్రదర్, ఇవి కాళ్ళు కావు, చేతులనుకో అని సుందరం భుజాలు పట్టుకున్నాడు వీర్రాజు. నిన్ను గురించి నేనిందాక బొత్తిగా చండాలంగా మాట్లాడా. అంతా వినే ఉంటావు. దయచేసి అవన్నీ చెరిపెయ్యి. నీకసలు ఉద్యోగం కూడా లేదనుకున్నా అన్నాడు. దానికేంలెండి, 3 నెల్లు పెలవు పెట్టి సినిమాల్లో తిరుగుతున్నా. ఇంతకన్నా హీనంగా మాట్లాడతారక్కడివాళ్లు. మాటలు దులిపేసుకుని మర్చిపోవడం అలవాటైపోయిందండి అన్నాడు సుందరం తలవంచుకుని. రామారావుకి, వీర్రాజుకి మాట్లాడ బుద్ధియలేదు బాధవల్ల. మద్రాసు ఎప్పుడేళతారు? నాకంతా అయోమయంగా ఉంది. చేతిలో గవ్వలేదు. ఈ సినీబాయ్ని చూశాక బాబయ్య, బంగారయ్యకి నామీద అనుమానం తగిలింది. రైలు ఛార్జీలు కూడా ఇచ్చేట్టు కనబడడం లేదు. వీర్రాజుకో చిన్న అనుమానం తగిలింది.
మరి ఇవాళ సినీభాన్కి ఛార్జీలెలా? సువాంగ్. సుందరం సిగ్గుపడ్డాడు. తలవంచుకుని రాతినేల మీద బొమ్మలు గీశాడు చూపుడు వేలుతో. ఫవాలేదు. ఇష్టం లేకపోతే చెప్పొద్దు. మేమేమనుకోం. అబ్బే, అదేం కాదండి. నాకు సిగ్గేస్తుంది. వాడే ఉన్నఫలంగా వెళ్ళాలి రైలు ఛార్జీలుతే అని పీకల మీద కూర్చున్నాడు. నా దగ్గర లేవు, ఎవ్వరూ అప్పివ్వరు అన్నా. వాడే ఐడియా ఇచ్చాడండి. నాకలాంటి ఊహలేదు. జగన్నాథంగారిని అప్పు కింద అడిగి తెమ్మన్నాడండి. ఎవరు? సుబ్బులు తండ్రినే. మీ కాబోయే మావగారినే? అన్నాడు రామారావు ఆశ్చర్యంగా. కాబోయే మావగారు కాదులండి, ఇంక కాదు. ఇందాకనే పరువు కాస్తా పోయింది. నాకు అంతకన్నా ఇష్టం లేదు. ఎలా అడిగావయ్యా? ఆయన దగ్గర అట్టే డబ్బుండదు కూడా అన్నాడు వీర్రాజు. ఏం చెయ్యనండి. ఈ సినీబాయ్ తందనాలాడిపోతున్నాడు. వచ్చి రాగానే మీతో పురాణం అంతా చెప్పేశాడు. ఇంకెవరితో చెప్తాడో అని భయం. పైగా మా బాబాయి ఓమూల తిడుతున్నాడు వీడవడ్రా అని. అందుకని వాడే చెప్పాడు. రేపు పిల్లనిచ్చేవాడు కదటోయ్. ఆయన్నే ఓ 25 రూపాయలిమ్మను. ఎల్లుండిచ్చేస్తానని చెప్పు. లేపోతే పెళ్లికిచ్చే కట్నంలో అడ్వాన్సుగా జమకట్టుకోమను అన్నాడండి. సుబ్బుల్ని అడగమన్లేదు నయమే అన్నాడండి. ఆ మాట అన్నాడు. స్త్రీ హృదయం నీకు తెలీదు. డబ్బు కాదు, ప్రాణం కూడా ఇస్తుంది అన్నాడు. నేనే తిట్టాను. సరే, చివరికి చేసేదిలేక 25 అడిగితే లోకువాని మర్యాద కోసం ఓ ఏలై ఇవ్వండి. రేపు మావాడు పట్నం వెళ్ళగానే టెలిగ్రామ్ మనియార్డరు చేస్తాడు. ఎల్లుండిస్తా అని చెప్పానండి. సగం చచ్చి. పాపం, ఆయన ముందు నివ్వెరబోయి తమాయించుకుని ఓ అరగంట తర్వాత రావోయ్ అన్నారండి. నేను మా ఇంటికెళ్ళి లోపల కూర్చున్నా. ఆయనొచ్చాడండి మా ఇంటికే. ప్రాణాలెగిరిపోయాయి చెప్పేస్తాడేమోనని. ఆయన పుణ్యమా అని అలాంటివేం చెయ్యకుండా, బంగారయ్యగారు, ఓ ఏలై ఉంటే ఇవ్వండి, ఎల్లుండిచ్చేస్తా